స్టీల్స్ కు అది కేటాయించినప్పుడు, ఆ గర్లు కేటాయించినప్పుడు అందరికన్నా ముందు గొడవ పెట్టింది టిఆర్ఎస్ పార్టీ. క్షేత్ర సందర్శన పోయింది కూడా టిఆర్ఎస్ పార్టీయే. ఎంపీ హోదాలో మా ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే హోదాలో మా డాక్టర్ విజయరామారావు, ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అక్కడ అద్భుతమైన మోటార్ సైకిల్ యాత్ర నిర్వహించి ఇది ఖచ్చితంగా ఇక్కడ వేరే ప్రభుత్వ రంగ సంస్థ ఇక్కడ పెట్టాలి, ప్రభుత్వ రంగంలోనే ఖమ్మంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి మొట్టమొదట చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం కానీ సొల్లు కానీ సోయి కానీ లేని టైంలో అందరికన్నా ముందు స్పందించిన పార్టీ టీఆర్ఎస్. ఫైట్ చేసిన టీఆర్ఎస్ అదేదో బట్టిగా ముసుగులో ఫైట్ చేయలే. బాజాప్తా అక్కడ మోటార్ సైకిల్ యాత్రలు తీసి అక్కడ ప్రజలను సమీకరించి మాట్లాడి కొన్ని రోజుల తరబడి ఆందోళన నిర్వహించింది టీఆర్ఎస్ పార్టీ. వీఆర్ ఆన్ రికార్డ్. ఇది ఖమ్మం జిల్లా మీడియాలో ఇవ్వాలంటేనే చెప్తారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే ఈ దిక్కుమాలిన సూట్ కేసులు ఇచ్చుడు పుచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడుకి అలవాటు కాబట్టి ఈ సూట్ కేసుల మోతలు మీకు అలవాటు, చంద్రబాబు నాయుడు మాకు అలవాట్లేదు. నువ్వు మన ముఖ్యమంత్రికి అవిశ్వాసం అప్పుడు చొక్కాలు కూడా నీ అంగిలాగు ఇడిచేసి బరివాతల నగ్నంగా సపోర్ట్ చేసినావు. మరి ఎన్ని సూట్ కేసులు పుచ్చుకున్నావు? దానికి సమాధానం చెప్పు. ఇంత దిక్కుమాలిన ఆరోపణలు చేస్తే ఎట్లా? నాదేంటి ఫామ్ హౌస్ పార్టీ అన్నావు, మరి నీదేం పార్టీ? హెరిటేజ్ పార్టీ అని పాలు కూరగాయలు అమ్మే పార్టీ. ఈ మధ్య ఆరోపణలు చాలా. ఈయననే రైతులు నోరు కొట్టి సిండికేట్ కట్టి పాల సేకరణలో రైతులకు వచ్చే ధర తక్కువ చేయించాడు ఇదే చంద్రబాబు నాయుడు. హెరిటేజ్ మిల్కే ముందుండి మొత్తం డైరీ ఫామ్ రైతులంతా ఈరోజు మొత్తుకుంటా ఉన్నారు. 23-24 రూపాయలు రేటు వచ్చేది 18 రూపాయలు 17 రూపాయలు లీటర్ వచ్చే పరిస్థితి తీసుకుపోయిన ఘనుడు ఎవరు ఈ రాష్ట్రంలో అంటే చంద్రబాబు నాయుడు. మరి నీదేం పార్టీ అనాలా? ఏం పార్టీ అని చెప్పాలి నేను? నీ ఇష్టం, నీకు 2 పేర్లు నీ ఏదైనా సెలెక్ట్ చేసుకో, అట్లనే పిలుస్తా రేపటి నుంచి. నీ పిల్లిగడ్డం బొల్లి పార్టీ అని పిలువమంటే అట్లా పిలుస్తా, నేను పారు కూరగాయలు అమ్ముకునే హెరిటేజ్ పార్టీ అని పిలువమంటే అట్లనే పిలుస్తా. రెండిట్లు సెలెక్ట్ చేసుకుని నువ్వే చెప్పు. రేపటి నుంచి నేను అదే పేరుతో పిలుస్తాం. మేము ఇతరులు అనే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా. 27 నాడు మరి మేము 2007లోనే మేము ధర్నా చేసినట్టు అవన్నీ మీడియా రికార్డులను చూపిస్తాం. ముక్కునేలకు రాస్తావా హ్యాబిట్స్ లో? వెంటనే క్షమాపణ చెప్పు. అజ్ఞానంగా మాట్లాడి పిచ్చి పిచ్చి కుదరు కూర్చున్నందుకు యు అపాలజైజ్ టు ద పీపుల్. రెండవది పాపమే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఈయనకు అపారమైన అజ్ఞానం పాడైంది. అయితే నాకు ఎక్కువ జ్ఞానం ఉన్నదనుకొని మందిని ఆగం, నేను గొప్పని ఏదో మందిని ఆగం చేస్తా అనుకుని పాప పిచ్చి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిన్న నుంచి అయితే ఒకటే తెగ బాధపడుతుంది ఆయన బయ్యారం ఉక్కు మీద. ఆయన ఛానల్, ఆయన పేపర్, ఈ పేపర్ కూడా తెచ్చివేయాలి నేను. ఈ పేపర్ ఒక మహత్తరమైన ఆర్టికల్ రాసిండు. ఆత్మవంచన జనవంచన అన్నట్టు. ఎవరు చేసుకుంటున్నది? ఆత్మవంచన జనవంచన చేసుకుంటున్నది ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ, వేరే ఎవరు కాదు. ఆయన చేసేదే పాపం ఆయన యాదకొచ్చి ఆయన దాన్నే రాసుకున్నాడు. దాని మంది పేరు పెట్టి రాసిండు కానీ ఆయనే చేసుకుంటున్నాడు. ఏమంటాడు ఆయన? పిచ్చి ముదిరిందట. ఏది బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అక్కడనే ఖమ్మంలో పెట్టాలని అడిగే వాళ్ళకి పిచ్చి ముదిరిందట. ఆయన పేపర్లు రాస్తాడు, ఆయన ఆర్టికల్. పిచ్చి ముదిరి అడుగుతున్నాడు. వీళ్ళు ఎవరది పిచ్చి? రాధాకృష్ణ నాకు అర్థం కాదు. దీనిలో జాతీయ దృక్పథం నశిస్తుందట, ప్రాంతీయ దృక్పథం వస్తుందట. నేను ఒక మాట్లాడితే ఇలా విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ కావాలని కొట్లాడుతున్నాడు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఆనాడు నినాదం. ఆనాడు కనవలేదా ప్రాంతీయ కోణం? అప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటేనేమో తప్ప అనిపించలే. ఇలా బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అంటే తప్పమా? ఆనాడు ప్రాంతీయ కోణం కానీ ఇవాళ ప్రాంతీయ కోణం ఎట్లయితే? ఒకటి. రెండవది, ఎందుకు అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు? నువ్వు ఇలా జాతీయ కోణం అని మాట్లాడుతున్నావు. నువ్వు భుజానికి ఎత్తుకునే నీ దిక్కుమాలిన పార్టీలకు నువ్వు కాపాడదామని ప్రయత్నం చేస్తున్న నీ తెలుగుదేశం పార్టీకి కనీసం రాష్ట్ర కోణం ఉందా? జాతీయ కోణం పక్కకు పెడదాం. రాష్ట్ర స్థాయి కోణం ఉందా మీకు? ఈ సొల్లు ప్రచారాలు చేసేటోళ్లకు ఒక స్టేట్, ఒక ఇంటిగ్రేటెడ్ యూనిట్ అని సోయన్న ఉందా? వైజాగ్లో స్టీల్ ప్లాంట్ పెట్టాం. నేను దుబ్బాకలో హై స్కూల్ విద్యార్థి అండి. దుబ్బాకలో హై స్కూల్ విద్యార్థి, ఇప్పుడే రమణాచారి గారు చెప్తున్నాను నేను లోపల నా ఛాంబర్లో. దుబ్బాకలో హై స్కూల్ విద్యార్థిగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని జరిగిన ఉద్యమంలో నేను దెబ్బతిన్నానండి, లాఠీ దెబ్బ. హై స్కూల్ విద్యార్థిగా హై స్కూల్ నుంచి మేము ఊరేగింపు తీస్తే మమ్మల్ని పోలీసులు కొట్టింది. ఏఆర్ పోలీసులు లాఠీ చార్జ్ చేసింది.
నాకు కలిగిన దెబ్బ కేసీఆర్ నేను చెప్తున్నా, నా సొంత అనుభవం. ఏమొచ్చిందని తెలంగాణకు విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ వస్తే, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఇలా పనిచేసే ఉద్యోగుల సంఖ్య దాదాపు 35,000. ఏది పర్మనెంట్ సిబ్బంది, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అందరూ కలిస్తే మొత్తం 35,000 పైచిలకు మంది అక్కడ పనిచేస్తారు. దాని ఎంతమంది ఉంటారండి మా తెలంగాణ బిడ్డలు? 300-400 మంది ఉంటారు. అంటే ఏ పర్సెంట్ మేము? ఒకవేళ రాష్ట్ర కోణం ఉండుంటే మేము కూడా దెబ్బలు పడ్డా 42% ఉండాలి కదా, ఎందుకో ఉండరు. మరి దీనికి ఏం సమాధానం చెప్తావు రాధాకృష్ణ గారు? మీకు రాష్ట్ర కోణమే లేని వాళ్ళకు జాతీయ కోణం గురించి మాట్లాడే అర్హత ఉందా? మీరు ఏం కిరికిరి చేసినా అన్ని సమంజసమే. తెలంగాణలో మనకి న్యాయం కావాలని అడిగితే ఎంపీలు ఎత్తిపోయి ఇది సంకుచితం. ఏ సంకుచితం అయితే తెలంగాణలో బాగా ఉక్కు అపారంగా దొరికింది. ఏం చెప్తున్నాండి ఫిలాసఫీ? ఇలా ఎన్ని చేసినండి దుర్మార్గాలు తెలంగాణ మీద? ఇక ఏకే గోయల్ గారు సీనియర్ ఐఏఎస్ అధికారి నా పక్కకున్నారు. వారు పవర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ కూడా పనిచేసిండ్రు. ఇలా ఎన్టీపీసీ అనేది ఎందుకు పెట్టమంటున్నాం? తెలంగాణలో విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ వస్తే ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వచ్చినాయి. అఫ్ కోర్స్ అక్కడ ఇతర రాష్ట్రాల ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, ఒడిశా మానవని ఇంకా పక్క రాష్ట్రంలో కూడా ఉన్నారు, నేను లేరని అంటలేను. కానీ తెలుగు వాళ్ళకి చిక్కినటువంటి అవకాశాలలో 300-400 మందికి తెలంగాణ వాళ్ళకు వస్తే 10-15 వేల మందికి ఆంధ్ర వాళ్ళకు వచ్చినాయి. అదేవిధంగా ఈ ఉక్కు ఫ్యాక్టరీ తెలంగాణలో వస్తే, ఖమ్మంలో వస్తే మా బిడ్డలకి ఉద్యోగాలు దొరుకుతాయి అనేది మా బాధ. స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి మా వాళ్ళకు 10,000 మందికి 15 వేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. అది తప్ప? తెలంగాణ బిడ్డలకు 10-15 వేల మంది ఉద్యోగాలు రావాలని మేము కోరుకుంటే తప్ప? అది సంకుచితం కదా? ఆ ప్రాంతీయ పక్షపాతంతో సంకుచితంగా వ్యవహరించింది మీరు. మీ ప్రాంతీయ కోణం ఎంత చెప్పాలి నేను? అదేంది మన మనుగూరులో పెట్టాల్సిన 1000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ను అన్యాయంగా అక్రమంగా వీటీపీఎస్కి ధరలు ఇచ్చారు. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కింద మార్చారు. మనుగూరు నుంచి లిఫ్ట్ చేసి, కానీ ఫిలాసఫీ ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా పిట్ హెడ్ మీద పెట్టాలి, రవాణా ఖర్చులు తగ్గుతాయి, ప్రొడక్షన్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. దిస్ ఈజ్ ద ఫిలాసఫీ. ఇప్పుడు ఎన్టీపీసీ దేశవ్యాప్తంగా ఎందుకు పెడుతున్నది? ఏం కారణం? ఎన్టీపీసీ రాధాకృష్ణ గారు ఆయన మహామేధావి అనుకుని రాస్తాడు, తెలివి తక్కువ రాత. జాతీయ ప్రాజెక్టులకు మరి ఇట్లా ప్రాంతాలు పెడితే ఇక జాతీయ ప్రాజెక్టులు ఎక్కడికి వెళ్ళి ఉంటాయి? జాతీయ ప్రాజెక్టుల సంగతి నీకు తెలుసా రాధాకృష్ణ గారు? ఎందుకు డిమాండ్ చేస్తాము? ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ గ్యాస్ వినియోగిస్తున్నారు కాబట్టి ఎన్టీపీసీ ఏదైతే పెట్టిందో 1000 మెగావాట్ల పవర్ మనకే ఇచ్చింది. మనం డిమాండ్ చేస్తే సింహాద్రిలో అది రాష్ట్రానికి బెనిఫిట్ జరిగింది. ఎన్టీపీసీ రామగుండంలో పెట్టిండ్రు, ఇక్కడ వనరులతో ఎన్టీపీసీ నడుస్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో పెట్టిండ్రు కాబట్టి 31.5% మనకు షేర్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్. మిగిలిందేమో అన్ని రాష్ట్రాలకు కల్పించిండ్రు.